ఫీమేల్ టీచర్స్ని ప్రతిరోజు విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, వాళ్ళకి యాక్టివిటీస్ ద్వారా చేయించడం, యాక్టివిటీస్ని ప్రతి క్లాస్కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో సెండ్ చేయడం, అదేవిధంగా ఇంటి దగ్గర చేసిన యాక్టివిటీస్ని మళ్ళీ తిరిగి మాకు సెండ్ చేసి ఏ విధంగా చేస్తున్నారో చూడడం ద్వారా వాళ్ళు ఆసక్తిని పెంపొందించాము. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే పీటీఎం మీటింగ్స్లో విద్యార్థుల తల్లిదండ్రులను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చేశాము. వాళ్ళని స్కూల్కి ఇన్వైట్ చేసి అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అంటే పిల్లల తల్లిదండ్రుల ఎదుటనే వాళ్ళకి డ్రామా కానీ సాంగ్ రైమ్స్ ఇవన్నీ పాటించడం ద్వారా పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పడం జరిగింది. అందులో బెస్ట్ 5 ప్రాక్టీసెస్ని అంటే బెస్ట్ అటెండెన్స్, పర్ఫార్మెన్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్గా ఉన్న విద్యార్థులకి తల్లిదండ్రుల చేతుల మీదుగా ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేశాము. అదేవిధంగా ఇన్నోవేషన్ యాక్టివిటీస్లో భాగంగా ఎల్లో డే నిర్వహించాము. ఈ ఎల్లో డేకి సంబంధించి ప్రతి టీచరు అదేవిధంగా స్టూడెంట్ ఏకరూప దుస్తులు ధరించడం, దీనివల్ల విద్యార్థుల్లో చాలా యాక్టివ్నెస్ పెరిగింది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పాఠశాలకు రావడం. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకంటే డ్రాప్అవుట్స్ని తగ్గించి రెగ్యులారిటీని పెంచడం కోసం చేశాం సార్. ఈ యాక్టివిటీస్ చేసినప్పుడు పిల్లలు ఎంతో ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ని ప్రజెంట్ చేయడం, దానివల్ల విద్యార్థులు వర్డ్స్ ఎక్కువగా నేర్చుకోవడం, పదజాలం చాలా పెరిగింది. అదేవిధంగా డ్రాప్అవుట్స్ని అయితే మెయిన్గా తగ్గించుకోగలిగినాం. మా స్ట్రెంత్ 85. రెగ్యులర్ స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఈ విధంగా ఏకరూప దుస్తులలో అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఈ యాక్టివిటీ చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళు వర్డ్స్ను చాలా సులభంగా నేర్చుకున్నారు. అదేవిధంగా ప్రతి నెల మొదటి శనివారము ఈ యాక్టివిటీని 4వ శనివారం చివరి అకాడమిక్ ఇయర్లో మేము స్ట్రెంత్ పెంచుకోవడం కోసం ఎక్కువ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేశాము. తల్లిదండ్రుల్ని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేశాం సార్. గ్రాడ్యుయేషన్ డే చేశాము. ఎంఈఓ సార్ని, కాంప్లెక్స్ హెచ్ఎం సార్ని ఇన్వైట్ చేసి విద్యార్థులకి విద్యార్హత పత్రాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల మీదుగా అందించాము. ఈ యాక్టివిటీ ఇలా చేయడం విద్యార్థుల తల్లిదండ్రులకి ఎంతో ప్రోత్సాహం కల్పించింది. మా ఎంఈఓ సార్ గారు కాంప్లెక్స్ హెచ్ఎం ప్రస్తుతం మహాముత్తారం ఎంఈఓగా పనిచేస్తున్నారు. సార్ ఈ విధంగా చేయడం వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే విద్యార్థుల ప్రతిభను మా కళ్ళ ముందే ఈ విధంగా కనిపిస్తుంది అని తల్లిదండ్రులు ఎంతో పార్టిసిపేట్ చేశారు. ఎన్రోల్మెంట్ ఎంత ఉందా ఇప్పుడు? ప్రెసెంట్ 85 సార్. నేను వచ్చినాక 35 అడ్మిషన్స్ రావడం జరిగింది సార్. అయితే మా మెయిన్ లక్ష్యం ఏంటంటే అక్కడ ప్రైవేట్ పాఠశాల ఉంది. ఆ ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులను మేము మా దగ్గరికి రప్పించుకోవడానికి